ఇవాళ నేను మా ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్తున్నాం సరదాగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూల్పూరి మ్యాప్స్. ఎక్కడికి వెళ్తున్నాము అంటే అశోక్ వన్ మాల్లో ఉన్న ఉషాస్ మూల్పూరీస్ కిచెన్. వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమన్నారు. టేబుల్ క్లీన్ చేశాక మమ్మల్ని లోపలికి పంపించారు. జయంత్ ఇక్కడ మెన్యూ అడుగుతుంటే వెయిటర్ అసలు పట్టించుకోలేదు జయంత్ని. ఇంకా జయంత్తో కాదులే అని నేను పిలిచాను అనమాట. సో నాకు మెన్యూ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో మెన్యూలో నుంచి మేము కొన్ని ఐటమ్స్ ఫిల్టర్ చేసి ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి మూల్పూరి స్పెషల్ క్రిస్పీ చికెన్. ఇవాళ ఈ రెస్టారెంట్ రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యాను నేను. అన్నీ టేస్ట్ చేసి ఫ్రాంక్గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్, ఇప్పుడు జయంత్ టేస్ట్ చేసి మనకి రివ్యూ ఇస్తాడనమాట. బాగుంది, ఇట్స్ నైస్. ఇప్పుడు సౌమ్యట మ్యామ్ లేరు, సార్ ఉన్నారంట. కలుద్దాం, ఆయన ఏదో మీటింగ్లో ఉన్నారు. తర్వాత మనం కలుద్దాం వెళ్ళి. మనిషికో 4 పీసులు వచ్చినాయి కదా, ముగ్గురికి సరిపోయిద్ది. ఇది స్టార్టర్ భోజనంలా చేయలేం కాబట్టి ఇది చాలు. కోక్ మిల్క్ అయితే డిఫరెంట్. టేస్ట్ చేయలేదా మిల్క్ విత్ కోక్? బాగుంటుంది రా. నేను అది చూపిస్తాను లేచి ఆమె కోసం ఏదో ఆగేస్తాను అనుకుని వదిలేసాను. అది నిజంగా తాగిరా అసలు వాళ్ళు? తాగినామే, అది పంజాబీలో డిష్. అది పాల సోడా కూడా తాగుతారంట, అది ఇంకా వెరైటీగా ఉంది నాకు. దురందర్లో ఉంటుంది మిల్క్ సోడా. సరే, ఈ పాకిస్తాన్ వాళ్ళందరూ ఇంతలే అనుకున్నాను. తర్వాత నేను చూసి నువ్వు కూడా అక్కడే కలిసిపోయాను. ఒకటి మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఇక్కడ ప్లేట్ల కంటే ముందు డిష్ వస్తుంది. గైస్, డిష్ తీసుకొచ్చారు కానీ మాకు ప్లేట్స్ ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ ప్రతి ఐటము ఒక 2-3 సార్లు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు మాకు. మేము చెప్పేదాకా ఏం తేవట్లేదు. ఇక్కడ సలాడ్ తెచ్చి చెప్పాము, సలాడ్ తేలేదు. చూడండి, ఈ ప్లేట్లు ఇక్కడే పెట్టేసారు. తీయాలి కదా, ఇదిగోండి సాస్ ఇక్కడే పెట్టేసారు. హోటల్కి వచ్చి రివ్యూ చేస్తున్నాను. రివ్యూ ఇస్తున్నారా? చెప్పాలి కదరా, బ్యాగ్లో వస్తారు. బిర్యానీని బిర్యానీగా తింటా. అవునా? అబ్బా గైస్, ఎంతమందికి బిర్యానీలో ఆనియన్స్ నచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడికి నచ్చవండి. ఆయన వెళ్తారా మన వేరైతే చెప్పాడు, ముగ్గురు వెళ్ళిపోయాడు గాయస్. లోపల ఉన్నారే. సర్వింగ్కి నేను మాత్రం ఒకటి గట్టిగా లేదు, ఒక్క గట్టిగా లేదు, గట్టిగా ఉంది. ఉడకలేదు సార్. సో నేను మా ఫ్రెండ్ 2:30 వెళ్ళా రాజా సబ్జీ చూసి బాగ్తో బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి తినేసి కొంచెం టేస్ట్ కూడా అంత వేసుకోక ఎక్కువ, అందుకే టేస్ట్ చేద్దాం కొంచెం వేసుకోవాలి. నాకు ఆయనకే కుక్కర్ పులావ్, అది మేము తినాలి. కొంచెం వేసుకో, కంప్లీట్ దాని వరకు కంప్లీట్ చేయి. ఇది కొంచెం స్వీట్ టేస్ట్ వచ్చింది. మిర్చి కసాలం పెడతా, మిర్చి కసాలంలానే ఉంది కానీ స్వీట్ టేస్ట్ వచ్చింది. అది ఎక్కడ, అదేంటిది అది?
గ్రేవీ అదేంటి కూడా పెట్టినారు. సాంబార్ లాగా ఉంది. ఇదేంటిది ఏదో అంటారు, దీన్ని ఏమంటారా? గుంటూరు వైపే పెడతారు. దీన్ని గుంటూరు కదరా మీది? అంటే ఆడ హోటల్లో పని చేసినాము. దాల్చా గుర్తుకు రావు పేరు త్వరగా. ఇది బాగుంది టేస్ట్. అలాగే ఒకసారి మా కజిన్తో ముస్లిమ్స్ చేస్తారు. దానికి వెళ్ళా. ఆల్మండ్ హౌస్. ఓకే. అందులో పానీపూరి పెట్టాడు. అవి 3 డిఫరెంట్ వాటర్ వస్తాయి కదా. ఒకటి గ్రేప్ వాటర్ ఇచ్చాడు, ఒకటి మసా వాటర్ ఇచ్చాడు. పానీపూరిలా తింటాను నేనైతే. ఇంక వాడు సరే అమ్మాయి కొత్త ట్రై చేయి అని చెప్పి టేస్ట్ చేసింది. బాగా చేసింది. వామిటింగ్. అమ్మాయి పాపం నన్ను క్యాప్చర్ కూడా చేస్తుంది. ఈ ఫ్లేవర్ వస్తుంది. రైస్ అప్పిపోయింది. అవునా? ట్రైనింగ్ పోతుంటే తెలుస్తుంది. మంచిదేలే. వర్క్ ఫ్రమ్ ఆఫీసేనా? ఆఫీస్ నుంచా? సరే. ఏది? చాలా స్మూత్ ఉంది. హెవీగా. అవును గుర్తుంది. మంచి పని చేసినవే. చిన్నపిల్లలు భవ్య కూడా వచ్చింది జాబ్. ఇచ్చినంత లేదు. ఫ్లాష్ బ్యాక్. ఆయనకి కుక్కర్ పులావ్ అది మేము తినాలి. మరి మూల్పూరి స్పెషల్ అనేంత వర్త్ అయితే కాదు. అదే చాలా లైట్ గా ఉంది. అన్నం కూడా ఎక్కువ కుక్కర్, వాటర్ తక్కువ పోయాల్సింది. కొంచెం కుక్కర్ లో అట్లాగే వస్తారు కదా ముద్దగా. మా మమ్మీ వేసా సేమ్ కుక్కర్ బిర్యానీ. ఇంత వాటర్ ఉండదు. నేను చెప్తే కాదు, నీకేం తెలియదు. లేదు నేను ఉండేటప్పుడు ఇలాగే వస్తుంది. అదే ఇంటి పేరు ఒకటి, డిష్ ఒకటి. చికెన్ కూడా లోపల దాకా వెళ్ళలేదు. సూప్ ఏదైనా అంత వర్త్ కాదు. బిర్యానీ బాగుంది కానీ ఇది దెబ్బేస్తుంది. టేస్ట్ దొబ్బింది నోట్లో. టేస్ట్ పోయింది. ఇంకోటి చెప్తున్నా, ఇంకా ట్రై చేయలేదని ఎందుకు డిసప్పాయింట్. నూడిల్స్ లాగా పెడుతున్నారు. అసలు బాస్మతి బియ్యం లెక్కలేదు. క్వాలిటీ బాగానే వాడుతున్నారు. క్వాలిటీ ఏదైనా కానీ సర్లే రాటి. నేను ఏమైనా బాగుందని చెప్తున్నాను వీడియోలో కాదు కదా. నాకు జీడిపప్పు వచ్చింది. జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. ఒక దాల్చా తీసుకొస్తా. వాటర్ తక్కువ వేసుకుంటే మంచిగా వచ్చేది. వీడు చిన్నపిల్లల పిత్రికి చెప్పుకున్నాడు కొంచెం ఉన్నది చెప్తే ఎందుకండి మీరు కూడా వచ్చింది ఫుల్ జయంతికి జీడిపప్పు వచ్చిందంట. చూపించాల్సిందిరా కెమెరా. అరగ జీడిపప్పు మళ్ళీ వచ్చింది. చూపి. అయిపోయింది. ఆతృత ఆగదా. ఆతృత కాదు, జీడిపప్పు మీద ప్రేమ. తెస్తా అన్నాడు. ఇది పెడితే ఆడ తెస్తా.
ఏం లేదు అని చెప్పి తంతారు పడేసి అంతగాని ఎత్తారు లావా. చౌదరి లాస్ట్ మళ్ళీ బిర్యానీ గైస్ ఇప్పుడు నేనేం చెప్పినా 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. అబ్బా, అంత బాగా తీస్తాడు కదా జయంత్. అడిగితే మేము దాచిపెట్టేసుకుంటాం. డబ్బులు తినాలని పడేసి తినడం అయిపోయింది కాబట్టి ఉషాజ్ మూల్పూరీస్ కిచెన్కి నేను పర్సనల్గా ఇచ్చే రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5 అనమాట. ఫింగర్ బౌల్ అడిగితే చూస్తున్నా అన్నాడు. 5 నిమిషాలు అయింది ఇంకా చూస్తానే ఉన్నట్టున్నాడు. ఎప్పుడు చూసి తీసుకొస్తాడో తెలియదు.